హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి, 1/2 స్పూన్ వరకు నూనెని వేసుకోండి, అలాగే రుచికి తగ్గ సాల్ట్ని వేసుకోండి. వేసుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి మన ఇంట్లో ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి. ఎంత స్మూత్గా కలుపుకుంటే చపాతీ పిండి మనకి స్నాక్స్ అనేవి అంత రుచిగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండిని కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని బాణలి వేడైనాక ఒక 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె వేడైనాక 1/2 స్పూన్ చొప్పున ఆవాలు, ఒక 1/2 స్పూన్ చొప్పున జీలకర్రను వేసుకొని ఈ 2 చిటపటలు అయిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే 2 వేసుకోండి. పెద్ద ఉల్లిపాయ అయితే 1 వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి. అలాగే అందులోనే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. వేసుకొని ఈ ఆనియన్స్ని అయితే కనుక ఫ్రై చేసుకోండి. ఇవి ఏంటంటే ఒక 70% ఫ్రై అయితే సరిపోద్దండి. మరి ఎక్కువ కలర్ ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఈ ఆనియన్స్ని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. ఈ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి. మీకు టైం కుదిరితే వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. అలాగే ఈలోపు అయితే మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 2 ఎగ్స్ వరకు నేను ఇక్కడ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే 1 ఎగ్ కూడా వేసుకోవచ్చు. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. అలాగే పైనుంచి కాస్తంత సాల్ట్ అయితే వేసుకోండి. ఫస్ట్ ఆనియన్స్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. ఇది నేను వేసుకునేది ఏంటంటే కూర కారం అండి. అందులోనే పసుపు అన్నీ ఉంటాయి. ఒకవేళ ఒత్తి కారం వేసుకుంటే కనుక అందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. కలుపుకొని ఇవి పొడి పొడిగా అయ్యేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఈ ఎగ్ని ఇందులో ఎగ్ పొరుటు ఎలా చేసుకుంటాము అలాగే ఇది ఎగ్ పొరుట్లాగే చేసుకోవాలి. ఇలా కాసేపు వేగిన తర్వాత సన్నగా కోసుకుని కొత్తిమీర తరుగును వేసుకోండి. కొత్తిమీర తరుగును కూడా మొత్తం ఈ ఎగ్ పొరుట్లో బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకుంటే నీచు వాసన అనేది ఉండదండి. లేదా అంటే నీచు వాసన అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఎగ్ మసాలా ఉంటే ఎగ్ మసాలా, లేదంటే చికెన్ మసాలా, లేదంటే గరం మసాలాని వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకొని దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఈ లోపే మనకి పిండి అయితే బాగా నాని ఉంది. ఇలా నాని ఉన్న పిండిని మరొకసారి కలుపుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. ఎలా అంటే పూరి చేసుకునేటప్పుడు ఎంత సైజులో తీసుకుంటామో ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత బాల్స్ లాగా అయితే అన్నింటినీ రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఒక బాల్ని తీసుకొని పొడిపిండిని జల్లుకుంటూ చపాతీలాగా అయితే రోల్ చేసుకోండి. మరి పల్చగా రోల్ చేసుకోకూడదు, కాస్తంత మందంగానే ఉండాలి. ఈ స్నాక్ అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా కాస్త మందంగా చేసుకోండి. ఇంతకన్నా మందంగా అయినా బాగానే ఉంటుంది. కాకపోతే వేపుకునేటప్పుడు కాస్త కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇలా చేసుకొని అన్నింటినీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత ఒక చపాతీని తీసుకొని మనం ముందుగా ఎగ్ పొరుటు రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ ఎగ్ పొరుటుని అయితే ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని మొత్తం అంతా కంప్లీట్గా మధ్యలో ఉండేట్టు అడ్జస్ట్ చేసుకొని పైనుంచి మరొక చపాతీని తెచ్చి క్లోజ్ చేసేయండి. అలాగే అంతకన్నా ముందైతే కనుక టమాటో కెచప్ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా ఇంకో చపాతీని కూడా తెచ్చి వేసేసి కాస్త ఇలా ప్రెస్ చేస్తే అవి స్టిక్ అయిపోద్ది. స్టిక్ అయిపోయిన తర్వాత నేను వీడియోలో ఒక కప్పుతో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి.
కరెక్ట్గా సైజులో రావాలంటే ఇలా కప్స్లో కట్ చేసుకోవచ్చు. లేదు అంటే కాస్త చిన్న పూరీల్లో చేసుకొని ఈ విధంగా కూడా అతికించుకోవచ్చు. ఇలా అన్నింటినీ మళ్ళీ రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను కదా, కొన్నింటిని రెడీ చేసుకొని అలాగే ఈలోపు అయితే కాస్త పెనం పెట్టి మళ్ళీ కాస్త ఆయిల్ పెట్టేసి వేడి చేసుకున్నాను. వేడి ఆయిల్లో ఇవి వేసేసి అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి బయటికి తీసేసి సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. అలాగే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఓపెన్ చేసుకోవడం మీకు చూపిస్తాను. జ్యూసీగా లాన్ అయితే జ్యూసీగా, బయటన కాస్తంత క్రిస్పీగా చాలా రుచిగా ఉన్నాయి. ట్రై చేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.